నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పరువు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు ఆదివారం, సమయం ఉదయం 8:30 అవుతుంది. ఆదివారం వస్తుందంటేనే జానకమ్మ గారి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. జానకమ్మ గారు కొడుకింటికి వచ్చి 6 నెలలు అవుతుంది. 24 వారాల నుంచి ప్రతి వారం అనుభవించే తంతే అయినా ఆవిడ ఇంకా అలవాటు చేసుకోలేకపోతుంది. ఆదివారం కొడుకు కోడలు 11 అయితే కానీ నిద్ర లేవరు. జానకమ్మ గారికి ఉదయం 5 గంటలకే నిద్ర లేచే అలవాటు. ఊర్లో ఉన్నప్పుడు ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసి వంట పనులు మొదలు పెట్టేవారు. వయసు పెరగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఉదయాన్నే టిఫిన్ చేయలేకపోతే నీరసంతో కళ్ళు తిరిగిపోతాయి ఆవిడికి. ఊర్లో ఉన్నప్పుడు తన ఇంట్లోనే కాబట్టి ఉదయాన్నే లేచి పూజ చేసి వెంటనే టిఫిన్ చేసుకుని తినేసేది. 6 నెలల క్రితం వరకు తన ఆరోగ్య పరిస్థితి అలా ఉన్నా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కానీ మనవడు పుట్టడంతో కొడుకింటికి రాక తప్పలేదు జానకమ్మ గారికి. కొడుకు కోడలు ఉద్యోగాలు చేసేవారు. కోడలు కడుపుతో ఉందని, డెలివరీ టైం దగ్గర పడిందని, కోడల్ని పుట్టబోయే మనవణ్ణి చూసుకోవడానికి కొడుకు ఉండమంటాడేమోనని ఎంతో సంబరంగా ఊరు నుంచి సిటీకి వచ్చారు జానకమ్మ గారు. ఆవిడొచ్చేసరికి కోడలికి 9వ నెల నిండుతోంది. సీమంతం కూడా చేశారు. కానీ కొడుకు గాని కోడలు గాని ఎవ్వరూ ఆవిడని ఉండమని అడగలేదు. జానకమ్మ గారు తిరిగి ఊరికి కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనవడు పుట్టాడు. డెలివరీ తర్వాత కోడలికి ఆరోగ్యం బాగుండకపోవడంతో కోడల్ని చూసుకోవడానికి మనవణ్ణి చూసుకోవడానికి రమ్మని కొడుకు బతిమాలడంతో జానకమ్మ గారు తనని తీసుకెళ్లడానికి వచ్చిన కొడుకుతో కలిసి సిటీకి వచ్చారు. మనవడు పుట్టిన దగ్గర నుంచి కొడుకింట్లోనే ఉంటున్నారు జానకమ్మ గారు. ఇప్పుడే కోడలకు కూడా సెలవులైపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. మిగిలిన రోజుల్లో అయితే కొడుకు కోడలు ఆఫీస్కి రెడీ అవుతూ 8 గంటలకల్లా టిఫిన్ చేసేస్తారు. తను కూడా అప్పుడే తినేసేది. కానీ ఈ ఆదివారం వచ్చిందంటే వాళ్ళు 11 వరకు లేవరు. ఆ తర్వాతే టిఫిన్ చేయాలి. తనకేమో కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు లేవగానే కాఫీలిచ్చి టిఫిన్ ఏర్పాట్లలో పడుతుంది. జానకమ్మ గారికి కాఫీ టీలు అలవాట్లేవు. ఉదయాన్నే టిఫిన్ చేసేయాలి. మొదటి ఆదివారం జానకమ్మ గారు ఉదయాన్నే ఆకలిగా నీరసంగా ఉండటంతో వంటగదిలోకి వెళ్ళి ఉప్మా చేసుకొని ప్లేట్లో పెట్టుకుని తన రూంలోకి వెళుతూ ఉండగా కోడలు ప్రీతి రూంలోంచి బయటకు వచ్చింది. ఎప్పుడు మీకు తిండి అవేనా? మేమింకా లేవనే లేదు. మీ వరకే టిఫిన్ చేసేసుకొని తినడానికి వెళ్తున్నట్టున్నారు. మేం తిన్నాకే మీరు తినాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంది. ఆ మాటలకు కొడుకు కూడా ఏమీ మాట్లాడలేదు. చిన్నగా ఒక నవ్వు నవ్వాడంతే. ఆ నవ్వుకి అర్థం ఏమిటో జానకమ్మ గారికి అర్థం కూడా కాలేదు. ఇంక టిఫిన్ చేయబుద్ధి కాక ఆ ప్లేట్ కిచెన్లోనే పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆదివారం వస్తే చాలు కొడుకు కోడలు లేచి ఎప్పుడు టిఫిన్ చేస్తారా అని ఆకలితో ఎదురు చూస్తూ ఉండేది. మొదట్లో మనవణ్ణి చూసుకుంటూ ఎంతో సంతోషంగానే గడిపినా రాను రాను జానకమ్మ గారికి ఎప్పుడు తను ఊరికి వెళ్ళిపోతానా అని ఆశగా ఉంది. ఇప్పటికి ఆ ఇంట్లో తను ఉండలేకపోతుంది. కోడలు మాట్లాడదు, కొడుకు పట్టించుకోడు, మనవణ్ణి దగ్గరకు కూడా రానివ్వరు. కోడలు మాట్లాడకపోయినా కనీసం కొడుకైనా ప్రేమగా పలకరిస్తాడేమో, పక్కనొచ్చి కూర్చుంటాడేమో అని ఎదురు చూస్తూ ఉండేవారు జానకమ్మ గారు. కానీ వాళ్ళిద్దరికీ అవసరంలో మాత్రమే సహాయం చేయడానికి జానకమ్మ గారి అవసరం తప్ప ఆవిడ మీద ప్రేమతో వాళ్ళిద్దరూ ఆవిడని అక్కడికి తీసుకొచ్చుకోలేదు. జానకమ్మ గారిది అంత సంపన్న కుటుంబం ఏమీ కాదు. పెళ్ళైన కొత్తలోనే భర్తతో కలిసి చిన్న టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా జానకమ్మ గారి చేతి రుచులకి గిరాకీ పెరిగింది. జనాలు బాగా ఆ రుచికి అలవాటు పడ్డారు. ఆ టిఫిన్ సెంటరు పెద్ద హోటల్గా కాలక్రమంలో రూపుదిద్దుకుంది. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం కూడా స్టార్ట్ చేశారు. అలా కొంచెం కొంచెంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ వచ్చాయి. 5 సంవత్సరాల తర్వాత జానకమ్మ గారికి అరుణ్ పుట్టాడు. అరుణ్ని మంచి స్కూల్లో జాయిన్ చేశారు. అరుణ్ 3వ తరగతికి వచ్చే వరకు ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బందే పడేవారు. బస్సు ఫీజు కట్టడానికి డబ్బులు సరిపోక రోజు రఘురామయ్య గారే అరుణ్ని సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్లేవారు. మధ్యాహ్నం జానకమ్మ గారు క్యారేజీ తీసుకెళ్లి అరుణ్కి భోజనం తినిపించి వచ్చేవారు.
తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగై అంత ఇబ్బంది లేకుండా సాగిపోయేది. అరుణ్ స్కూల్ బస్సులో స్కూల్కి వెళుతూ ఉండేవాడు. అరుణ్ 10వ తరగతి పాస్ అయిన తర్వాత మంచి కాలేజీ హాస్టల్లో ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు. ఆ తర్వాత మంచి కాలేజీలో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. తర్వాత ప్రీతితో పెళ్లి చేశారు. కొడుకుకి పెళ్లి చేసిన కొంతకాలానికే జానకమ్మ గారి భర్త రఘురామయ్య గారు మరణించారు. భర్త మరణించాక జానకమ్మ గారు ఆ హోటల్ని వేరే వాళ్ళకి అమ్మేసి ఊర్లో ఉన్న చిన్న ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉండేవారు. అరుణ్, ప్రీతి హైదరాబాద్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళ పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత ప్రీతి గర్భవతి అయింది. ప్రీతి సీమంతానికి ఊరు నుంచి జానకమ్మ గారు వెళ్లారు. కొడుకు తనతో పాటే అక్కడే ఉండమంటాడేమోనని ఎంతగానో ఆశపడ్డారు జానకమ్మ గారు. కానీ కొడుకు గాని కోడలు గాని దాని గురించి ఏమీ మాట్లాడకపోవటంతో నిరాశగా తన ఇంటికి తిరిగి వచ్చేశారు. ప్రీతికి బాబు పుట్టాక కొద్ది రోజులకే ప్రీతి ఆరోగ్యం దెబ్బతింది. భార్య అనారోగ్యంతో ఉండడంతో అరుణ్ ఊరికొచ్చి తల్లిని తనతో పాటు తీసుకెళ్లాడు. ఒక వారం రోజుల తర్వాత బాబుకు జ్వరంగా ఉండడంతో కొడుకు కోడలు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి బయలుదేరేటప్పుడు కోడలు జానకి గారితో చెప్పింది, మేము వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసేసి వంట చేసి ఉంచండి అని. జానకమ్మ గారు ఇంట్లో పనులన్నీ చేద్దామని మొదలు పెట్టారు. వంటగదిలోకి వెళ్ళేసరికి అక్కడ షింకు నిండా అంట్లున్నాయి. బాత్రూంలోకి వెళితే బాత్రూం నిండా విడిచిన బట్టలున్నాయి. గిన్నెలన్నీ కడిగేసి బట్టలన్నీ ఉతికి ఆరబెట్టి వంట పని కూడా పూర్తి చేశారు జానకమ్మ గారు. అలా ఒక వారం గడిచేసరికి ఇంటి పని భారం మొత్తం జానకమ్మ గారి మీదే పడింది. మనవణ్ణి చూసుకోవచ్చని ఎంతో సంబరంగా జానకమ్మ గారు ఊరు నుంచి వచ్చారే కానీ మనవాడు పనులేవి ప్రీతి జానకమ్మ గారిని చెయ్యనిచ్చేది కాదు. ప్రీతి అసలు తన గది నుంచి బయటకొచ్చేదే కాదు. అత్తగారితో ఎప్పుడూ మాట్లాడదు. బాబు పనులు చూడ్డానికి, స్నానం చేయించడానికి, మసాజ్ చేయించడానికి ఒక ఆయా వస్తుంది. కొడుకుతో చాలాసార్లు జానకమ్మ గారు బాబుకు స్నానం నేనే చేపిస్తాను అని అడిగారు. కానీ దానికి ప్రీతి ఒప్పుకోలేదు. ఆ రోజు కొడుకు కోడలు పిల్లాన్ని తీసుకుని బయటకు వెళుతున్నారు. కొడుకు జానకమ్మ గారి దగ్గరకు వచ్చి, అమ్మా మేము బయటకు వెళుతున్నాం, ఇల్లు లాక్ చేసుకో, మా దగ్గర వేరే తాళం ఉంది, మేము దాంతో ఓపెన్ చేసుకుంటాంలే, నేను ఒక్కదానికే వంట చేసుకుని తిను, మేము బయటే తినేసి వస్తాం అని చెప్పి అరుణ్ భార్యని కొడుకుని తీసుకొని కారులో వెళ్ళిపోయాడు. జానకమ్మ గారు ఊర్లో ఒంటరిగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరోజు ఒంటరితనం ఫీల్ అయ్యేవారే కాదు. ఆ ఇంట్లో భర్త జ్ఞాపకాలతో, చుట్టుపక్కల వాళ్ళ కబుర్లతో రోజులు హాయిగా వెళ్ళిపోయేవి. కానీ కొడుకింటికి వచ్చినప్పటి దగ్గర నుంచి ఒంటరిగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేవారు. కొడుకు కోడలు బయటే తినొస్తామన్నారు. తనకొక్కదానికే వంట చేసుకోబుద్ధి కాలేదు. పొద్దున చేసుకున్న ఉప్మా ఉంటే తిని ఇంటికి తాళం వేసి రోడ్డు మీద అలా వాకింగ్ చేసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఇలా అనుకోసాగారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇంట్లో పనులు, హోటల్ పనులు, కొడుకు పనులు అన్నీ చూసుకున్నా ఎప్పుడూ అలసటే అనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒంటరితనం, అలసట తనని ఆవహించినట్టు చేసే పని భారంగా అనిపించడం మొదలు పెడుతున్నాయి. ఇలా ఎప్పుడూ బయటకు రాలేదు తను కొడుకింటికి వచ్చిన దగ్గర నుంచి. ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేదంతే. కొడుకు కోడలు మాత్రం వారం వారం బయటకు వెళ్తారు. రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి వస్తారు. బయటే భోజనం చేసేసి వస్తారు. తనని ఎప్పుడూ ఎక్కడికైనా రెస్టారెంట్కి కానీ, హోటల్కి కానీ, షాపింగ్ మాల్కి కానీ ఎప్పుడూ తీసుకెళ్లరు. షాపింగ్ కూడా తీసుకెళ్లరు. తను చీరలు కొనుక్కోవాలని అడిగితే షాపింగ్కి తీసుకెళ్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తుంది. కానీ కొడుకు, మన వీధి చివరున్న షాప్లో నీకు కావలసిన చీరలన్నీ దొరుకుతాయమ్మా, అక్కడ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అవన్నీ ఆలోచించుకుంటూనే మెల్లగా నడుచుకుంటూ ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆగారు. అక్కడి నుంచొని అటు ఇటు చూస్తూ ఉండగా ఒక 30 ఏళ్ల వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఎలా ఉన్నారు అని పలకరించాడు. ఆ పలకరింపుకి ఆమెకి చాలా సంతోషం వేసింది. చాలా రోజుల తర్వాత ఒక తెలుసున్న వ్యక్తిని చూశాను అని సంబరపడింది. తను ఎవరో కాదు, ప్రకాష్. 5-6 ఏళ్ళు తమ హోటల్లోనే పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం చేసేవాడు. తనని ఎంతో ఆదరంగా ఆ షాపింగ్ మాల్ లోపలికి తీసుకెళ్లి
తన క్యాబిన్లో కూర్చోబెట్టాడు. అమ్మా, ఎలా ఉన్నారు మీరు, ఏం చేస్తున్నారు అంటూ వివరాలు అడగడం మొదలుపెట్టాడు. తన భర్త చనిపోయాడని, 6 నెలల నుంచి కొడుకుతోనే ఉంటున్నానని జానకమ్మ గారు చెప్పారు. రఘురామయ్య గారు చనిపోయారన్న విషయం విని ప్రకాష్ చాలా బాధపడ్డాడు. నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఈ షాపింగ్ మాల్ని స్టార్ట్ చేశానమ్మా, అది ఇప్పుడిప్పుడే పెద్దగా ఎదిగింది అని చెబుతున్న ప్రకాష్ మాటలకు జానకమ్మ గారు చాలా సంతోషించారు. ప్రకాష్ తన మేనేజర్కి ఫోన్ చేసి, మన షాపింగ్ మాల్లో అమ్మకి ఏం కావాలంటే అవన్నీ తీసిపెట్టివ్వు, ఈవిడ నాకు అమ్మతో సమానం, అమ్మా మీకేం కావాలన్నా ఏమీ ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పాడు ప్రకాష్. జానకి గారు, నాకేం వద్దు బాబు, నువ్వు నాకు కనిపించావు, చాలా సంతోషం, నన్ను ఆదరంగా పలకరించావు, అంతకంటే సంతోషం అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశారు. చాలాసేపు ఎదురు చూసినా కొడుకు కోడలు ఇంకా తిరిగి రాలేదు. అలానే ఆలోచించుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఉదయం కొడుకు ఆఫీస్కి వెళుతూ వంటగదిలో గిన్నెలు కడుగుతున్న జానకమ్మ గారి దగ్గరకు వచ్చి, అమ్మా ప్రీతిని డిస్టర్బ్ చేయకు, ఆఫీస్లో చాలా వర్క్ ఉందట, పనులన్నీ నువ్వే చేసుకో అని చెప్పాడు. కొడుకు మాటలకి జానకమ్మ గారు హతాశురాలయ్యారు. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో పనులన్నీ తనేగా చేస్తుంది, ఈ రోజేంటి కొత్తగా కొడుకు పనులన్నీ నువ్వే చేయమ్మా అని చెప్తున్నాడు, అంటే కోడలు పనులన్నీ తానే చేస్తున్నట్టు కొడుకుతో చెబుతుందా అనుకుంది. అసలు తను ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? మనవడితో ఆనందంగా గడపాలని, మనవడి ముద్దు ముచ్చట్లు చూడాలని. కానీ కోడలు మనవడి దగ్గరికి అస్సలు తనని వెళ్ళనివ్వదు. తను కూడా జానకి గారితో ఏమీ మాట్లాడదు, ఎప్పుడూ ముభావంగా ఉంటుంది. ఈ మధ్య కొడుకు కూడా ఆవిడతో మాట్లాడడం తగ్గించేశాడు. వారం వారం రెస్టారెంట్లకి, సినిమాలకి, షికార్లకి వెళతారు. నన్ను కనీసం వాళ్ళతో రమ్మని కూడా అడగరు. కోడలు నన్ను ఇంటి పని మనిషిగానే చూస్తుంది. ఇంక ఇంట్లో నేను ఎందుకు ఉండాలి, నేను ఊరికి వెళ్ళిపోతాను అని జానకి గారు నిశ్చయించుకున్నారు. కానీ ఊర్లో వాళ్ళందరూ కొడుకు దగ్గర నుంచి ఎందుకు వచ్చేసావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించుకోసాగింది. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చిన అరుణ్ తల్లితో, అమ్మా నేను అర్జెంటుగా ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పాడు. జానకి గారు ఊరికి వెళ్ళిపోవాలి అన్న నిర్ణయాన్ని కొడుకుతో చెప్పారు. అదేంటమ్మా, నువ్వు ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతే ఎలా, ఇంట్లో పనులన్నింటికీ ప్రీతి ఎంత ఇబ్బంది పడిపోతుంది అన్నాడు అరుణ్. అయినా నీ ఇష్టం, వెళితే వెళ్ళు, నువ్వు చేసే పనులన్నీ పని మనుషులు కూడా చేస్తారు కదా అని చెప్పి తన బ్యాగ్ సర్దుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. జానకి గారు బాధగా, ఒకసారి ప్రకాష్కి ఊరెళ్ళిపోతున్నానని కనబడి చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటూ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్లారు. ప్రకాష్ మేనేజర్ ఆమెను చూసి గబగబా ప్రకాష్ రూమ్లోకి తీసుకెళ్లాడు. జానకమ్మ గారు ప్రకాష్తో, బాబు ప్రకాష్, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. ఏమైందమ్మా, ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అక్కడ మాత్రం మీకెవరున్నారు, ఇక్కడే ఉండొచ్చు కదా అన్నాడు ప్రకాష్. లేదు లేదు బాబు, నాకు ఇక్కడ మాత్రం ఎవరున్నారు, నేను నా కొడుకింట్లో పని మనిషిని మాత్రమే. ఈ విషయం నాకు అర్థమయ్యాక ఇక్కడ ఉండలేకపోతున్నారు అన్నారు జానకి గారు. ఆ మాటలకు ప్రకాష్, అమ్మా మీరు ఇప్పుడు తిరిగి ఊరికి వెళ్ళిపోయి ఏం చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళంతా నానా రకాలుగా మాట్లాడుకుంటారు కదా, అక్కడికి వెళ్ళినా మీరు ఒంటరిగానే ఉండాలి కదా, నాకు పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, మీకేం అభ్యంతరం లేకపోతే మీరు ఆ రెస్టారెంట్ని సూపర్వైజ్ చేయొచ్చు కదా, మా వర్కర్స్ అందరికీ మీ చేతి వంట నేర్పించొచ్చు కదా, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నేను మీ హోటల్లో మీ చేతి వంట తిన్నాను, ఇక్కడ జనాలందరికీ అదే రుచిని మనం అందిద్దాం. ఇదంతా మీకు ఇష్టమైతేనే నేనిక్కడ మీకోసం ఒక రూమ్ని అరేంజ్ చేస్తాను, ఒక సర్వెంట్ని కూడా మీ పనులు చూసుకోవడానికి పెడతాను, మీకు ఇష్టమైతేనే మన హోటల్లోనే వర్క్ చేయండి అని ప్రపోజల్ పెట్టాడు ప్రకాష్. జానకి గారికి ఆ ప్రపోజల్ నచ్చింది. కొడుకు కోడలు తను ఏం చేస్తుందో ఏమీ పట్టించుకోరు. కోడలు ఇంట్లో ఉన్నా తన గదిలోంచి ఎప్పుడూ బయటకు రాదు. ఇక జానకి గారు ఉదయాన్నే ఇంట్లో పని ముగించుకొని రెస్టారెంట్కి వెళ్ళిపోయేవారు. అక్కడ మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లల్లో పని వాళ్ళందరినీ సూపర్వైజ్ చేసేది. ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అందరికీ వివరించేది. ఒకరోజు ఉదయాన్నే ఇంటి పని పూర్తి చేసుకుని రెస్టారెంట్కి బయలుదేరిన జానకమ్మ గారిని ప్రీతి ఆపి, అత్తయ్య గారు మీరెక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగింది. ఇంటి పనులన్నీ చేసి నా కొడుకు బాగోగులు, నా బాగోగులు చూసుకోవాలనే కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది.
అదృష్టవశాత్తు మీ అబ్బాయి గారు ఇంట్లో లేరు. ఆయన ఉంటే ఎంత పెద్ద గొడవ జరిగేదో. రోజు గమనిస్తూనే ఉన్నాను. మీరు రోజు ఇంటి పనులు చేసేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మీరు ఎక్కడికి వెళుతున్నారు? మీరు ఇంటి పనులు మాత్రం చేసి ఇంట్లో ఉండండి అంటున్న ప్రీతి మాటలకి జానకమ్మ గారికి చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి నువ్వు? మీకు ఒక పని మనిషి కావాలి కాబట్టి నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు నాకేం చెప్పారు? మనవడితో సంతోషంగా ఉండు గాని అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు మనవడిని నా చేతులతో నేను ఎత్తుకున్నదే లేదు. వాడికి స్నానం చేపించాలని, మసాజ్ చేయాలని ఎంతో ఆశపడ్డాను. కానీ దానికి కూడా నువ్వు పని మనిషిని పెట్టుకున్నావు. నువ్వు నాకు ఆ హక్కు కూడా ఇవ్వలేదు. నేను ఇక్కడున్న ఈ 6 నెలల్లో ఒక్కరోజైనా నువ్వు అత్తయ్య అని నన్ను ప్రేమగా పిలిచావా? తిన్నారా అని ఎప్పుడైనా అడిగావా? షాపింగ్లకి, రెస్టారెంట్లకి మీ వరకే వెళతారు. ఫుడ్ ఆర్డర్ చేసుకొని మీ వరకే తింటారు. కానీ నా కోసం ఏ రోజైనా మీరు ఫుడ్ ఆర్డర్ చేశారా? నన్ను ఏ రోజైనా షాపింగ్కి తీసుకెళ్లారా? ఆర్డర్ చేసినవన్నీ కూడా ఏ రోజు నాకు పెట్టలేదు. నేను నా కొడుకుని ఎంత కష్టపడి పెంచానో వాడు మర్చిపోయాడు. వాడికి ఇప్పుడు మంచి జీతం వస్తోంది, బాగా సంపాదిస్తున్నాడు. అందుకని ఈ అమ్మని పని మనిషిని చేసేయొచ్చని వాడు అనుకున్నాడు. నేను ఒక మనిషినే అన్న విషయం మర్చిపోయాడు. నేనేం తింటున్నాను, ఎలా ఉంటున్నాను, ఎన్ని రోజులు ఆకలితో పస్తులుంటున్నానో మీకు తెలుసా? మీరు వారం వారం బయటకు వెళ్తారు. ఒక్క రోజైనా నా కోసం ఏమైనా తీసుకొచ్చారా? నా కొడుకు కోడలు బాగా సంపాదిస్తున్నారు, నన్ను బాగా చూసుకుంటారు అన్న ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. కానీ మీరేం చేశారు అంటూ మాట్లాడుతున్న జానకమ్మ గారి మాటలకి కోడలికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోయింది. తర్వాత రోజు అరుణ్ బెంగళూరు నుంచి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత రోజు ఉదయం రెస్టారెంట్కి బయలుదేరుతున్న తల్లితో, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే, ప్రీతి నాతో చెప్పిన విషయం అంతా నిజమేనా అన్నాడు. నీ భార్య నీతో ఏం చెప్పిందో నాకు తెలియదు బాబు. నేను మాత్రం మీ ఇంట్లో పని మనిషిలా చాకరీ చేసే కంటే ఆ పనేదో బయటే చేసి 4 డబ్బులు సంపాదిస్తే నాకు విలువన్నా ఉంటుంది కదా అని అనుకున్నాను అని అరుణ్తో అంది. నాన్న చనిపోయాక నిన్ను ఊర్లో ఒంటరిగా వదిలేశామని అందరూ నన్ను నానా మాటలు అనుకుంటారని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు బయటకు వెళ్ళి పని చేసి మమ్మల్ని అవమానిస్తే నేను ఒప్పుకోను. ఇంట్లో మా పనులన్నీ చేసి ఒక మూలన పడుండు. అంతేకాని రోడ్లెక్కి మా పరువు తీయాలనుకుంటే నేను అస్సలు సహించను. ఇలాంటి పనులన్నీ చేయాలనుకుంటే మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి అన్నాడు అరుణ్. అరుణ్ మాటలు పూర్తయ్యే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జానకమ్మ గారు అలానే చూస్తూ ఉండిపోయారు. కొడుకుని సీరియస్గా ఒక్క చూపు చూసి నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. తను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న 2 బ్యాగులు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కొడుకు గాని కోడలు గాని ఆమెను ఆపలేదు. తన చేతిలో ప్రకాష్ తన రెస్టారెంట్లో పనిచేసినందుకు ఇచ్చిన కొంత డబ్బు ఉంది. ఆలోచించుకుంటూ ఇప్పుడేం చేద్దాం, ఊరికి వెళ్ళిపోదామా? లేదు లేదు, ప్రకాష్ నన్ను నమ్మి నా మీద ఇంత బాధ్యత పెట్టాడు. తన నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు అనుకుంటూ నేరుగా రెస్టారెంట్కి వెళ్ళింది. తన 2 బ్యాగులు రెస్టారెంట్లో ఒక రూమ్లో పెట్టి షాపింగ్ మాల్ దగ్గరకు వెళ్ళి ప్రకాష్ని కలవాలనుకుంది. ప్రకాష్ క్యాబిన్కి వెళ్ళి ప్రకాష్తో మాట్లాడుతూ ఉండగా జరిగిన విషయం అంతా విని ప్రకాష్ చాలా బాధపడ్డాడు. వెంటనే ప్రకాష్ జానకమ్మ గారు ఉండడానికి ఒక రూమ్ని ఏర్పాటు చేశాడు. ఆమెకు తోడుగా ఉండడానికి ఒక కేర్ టేకర్ని కూడా ఏర్పాటు చేశాడు. జానకమ్మ గారు ఆ రెస్టారెంట్లోనే పనిచేస్తూ ఉన్నారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. మెల్లమెల్లగా రెస్టారెంట్ కూడా చాలా అభివృద్ధి చెందింది. జానకమ్మ గారి చేతి వంట తిన్న వారందరూ ఆ రెస్టారెంట్కి రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు. జానకమ్మ గారి చేతి వంట చాలా ఫేమస్ అయిపోయింది. జానకమ్మ గారి చేతి రుచుల్ని అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు జానకమ్మ గారు రెస్టారెంట్లో వంట పనిలో ఉన్నారు. హఠాత్తుగా ఆవిడ వెనక్కి తిరిగి చూసేసరికి అరుణ్, ప్రీతి తన మనవణ్ణి ఎత్తుకొని అక్కడ నిలబడి ఉన్నారు. ఆ రోజు తను ఇంట్లో నుంచి గెంటేసిన అమ్మ బ్రతికుందా చచ్చిపోయిందా చూద్దామని వచ్చాడా అని కోపంగా మనసులోనే అనుకుంది. కానీ రెస్టారెంట్లో ఉన్న కస్టమర్లను చూసి పబ్లిక్గా ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకుంది. అక్కడ పనిచేసే ఒక వ్యక్తిని పిలిచి తన ఇంటి తాళం ఇచ్చి కొడుకుని కోడల్ని ఇంట్లో కూర్చోబెట్టి రమ్మని చెప్పింది. అక్కడ పనంతా పని వాళ్ళకు అప్పచెప్పేసి జానకమ్మ గారి ఇంటికి వెళ్లారు.
అప్పటికే సోఫాలో కూర్చుని ఉన్న అరుణ్, ప్రీతి జానకమ్మ గారిని చూడగానే లేచి నిలబడ్డారు. హాల్లో కాస్ట్లీ సోఫాలు, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా చూసి అరుణ్, ప్రీతి ఆశ్చర్యపోయారు. మనవడు మాత్రం నానమ్మని ఆప్యాయంగా చూశాడు. అప్పుడు వెంటనే అరుణ్, అమ్మా చూడు, నీ మనవడు నిన్నెలా చూస్తున్నాడో, తీసుకోమ్మా, వీడిని ఎత్తుకో అన్నారు. ఈ ప్రేమలు, అనుబంధాలు ఇవన్నీ పక్కన పెట్టండి బాబు. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి, నాకు అవతల చాలా పనులున్నాయి అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు జానకమ్మ గారు. అప్పుడు అరుణ్, అమ్మా మమ్మల్ని క్షమించు, నిన్నెంతగానో బాధ పెట్టాము, మాకు బుద్ధొచ్చిందమ్మా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం, దయచేసి మాతో పాటు ఇంటికి రామ్మా అని అడిగాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. అసలు మీకేం కావాలి, ఎందుకు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చారు? డైరెక్ట్గా విషయంలోకి రండి, ఈ నాటకాలన్నీ అనవసరం అన్నారు కోపంగా జానకమ్మ గారు. అమ్మా నేను వ్యాపారం మొదలుపెట్టాను, అందులో లాస్ వచ్చింది, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలమ్మా, లేవని చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో ఈ ఇల్లు, ఆ రెస్టారెంటు చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్లీజ్ అమ్మా, నువ్వు మాతో పాటు వచ్చేసేయి, ఈ వయసులో నీకు ఈ బాధ్యతలన్నీ ఎందుకు, హాయిగా విశ్రాంతి తీసుకుందు గాని అన్నాడు అరుణ్. ఆ మాటలకు జానకమ్మ గారికి చాలా కోపం వచ్చింది. 10 లక్షలకి చెక్కు రాసి దాన్ని ముక్కలు ముక్కలుగా చించేసి అరుణ్ ముఖం మీద కొట్టారు. తీసుకో బాబు, ఆ రోజు మీ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నా మనసంతా ఇలా ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఇంకా నేను నీకు సహాయం చేస్తానని ఎలా అనుకున్నావు? ఈరోజు నీకు 10 లక్షలు కావలసి రాగానే నీకు నీ తల్లి గుర్తొచ్చింది. కానీ నిస్సహాయంగా నేను ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడుతున్నప్పుడు నేను నీ కన్న తల్లిని అన్న విషయం నీకు గుర్తుకు రాలేదు కదా? ఒక 6 నెలలు నన్ను మీ ఇంట్లో ఉంచుకున్నావు కదా, ఆ 6 నెలలకి మీ ఇంట్లో ఉన్నందుకు నేను ఆ ఇంట్లో మీ అందరికీ చేసిన చాకరీకి, నేను తిన్న తిండికి లెక్క సరిపోయింది. ఇక నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. నా నుంచి ఇంతకంటే ఏమీ ఆశించొద్దు. నువ్వు నా కొడుకు కాబట్టి నేను సంపాదించిన డబ్బులన్నీ నా తదంతరం నీకే చెందుతాయి అని ఆశపడకు. నేను సంపాదించిన ప్రతి రూపాయి అనాథాశ్రమానికి చెందేటట్టు ఆల్రెడీ ఏర్పాట్లు చేసేశాను. నా నుంచి మీకు ఒక్క రూపాయి కూడా దక్కదు. ఇన్ని రోజులు నిస్సహాయంగా నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తల్లి ఏమైపోయిందో అని నీకు పట్టింపే లేదు. ఇప్పుడు నీకు అవసరం వచ్చేసరికి ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా, కష్టపడి ఇంత దూరం వచ్చారు, ఊరికే ఏం వెళ్తారు, మా రెస్టారెంట్లో భోంచేసి వెళ్ళండి అన్నారు జానకమ్మ గారు. తల్లి చెక్కు రాసిస్తుందని ఆశగా ఎదురు చూసిన అరుణ్కి ఊహించని హఠాత్ పరిణామం ఎదురైంది. అప్పుడు వెంటనే జానకమ్మ గారు, పరువు కాపాడుకోవడం అంటే బట్టలు వేసుకోవడం కాదు, శుభ్రమైన బట్టలు వేసుకోవడం. నేను ఆ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చి ఈ రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటే మీ పరువు పోతుందని తెగ గింజుకున్నారు కదా. పని చేయడం వల్ల పరువు పోదు బాబు. స్తోమతకు మించి అప్పులు చేయడం వల్ల, ఆ అప్పులు తిరిగి కట్టకపోవడం వల్ల, డబ్బులు దుబారాగా ఖర్చులు పెట్టి అప్పుల వాళ్ళు ఇంటి మీదకి రావడం వల్ల పరువు పోతుంది. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. మీరు ఏదైతే పనులు చేశారో వాటి వల్ల పరువు పోతుంది, కానీ నేను చేసిన పనికి పరువేమీ పోదు అన్నారు జానకమ్మ గారు. అరుణ్ మెల్లగా, అమ్మా నువ్వు మాతో పాటు ఇంటికి వస్తున్నావా లేదా అని జానకమ్మ గారిని అడిగాడు. ఆ రోజు ముసలిదాన్ని, ఒంటరిదాన్ని అని కూడా చూడకుండా, రాత్రి అవుతుందని ఆలోచించకుండా మీరిద్దరూ నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. ఆ రోజు మీరు నన్ను ఉండమని ఎందుకు ఆపలేదు? ఇంట్లోంచి బయటకు వెళుతుంటే ఎందుకు అడ్డుపడలేదు? ఇప్పుడు ఎందుకు నా దగ్గరకు వచ్చారు? ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నాననే కదా, నా దగ్గర డబ్బులున్నాయనే కదా మీరిద్దరూ నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం అలాంటివి ఏమైనా ఉంటే ఇంకెప్పుడు నా దగ్గరికి రాకండి, నా నుంచి ఎలాంటి సహాయమూ ఆశించకండి అని చెప్పి రెస్టారెంట్ వైపుకు నడిచారు జానకమ్మ గారు. అరుణ్, ప్రీతి జానకమ్మ గారు వెళుతున్న వైపే అలా చూస్తూ ఉండిపోయారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? జానకమ్మ గారు కొడుకు కోడల్ని క్షమించి సహాయం చేసుంటే బాగుండేది అని మీరు భావిస్తున్నారా? జానకమ్మ గారు కొడుకు కోడలికి సరైన గుణపాఠమే చెప్పారని మీరు అనుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి.
మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.